ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. సుప్రీంకోర్టులో వైసీపీ పార్టీకి ఒక బిగ్ షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నకిలీ నెయ్యి విషయంలో నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ని సవాలు చేస్తూ తమిళనాడుకి సంబంధించిన మాజీ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వాస్తవంగా ఏకసభ్య కమిషన్ వైసీపీ వ్యతిరేకిస్తుంది కదా. సో వైసీపీ పొలిటికల్ లైన్లోనే గత కొన్నాళ్ళుగా బ్యాక్ ఎండ్గా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో కేసు వేశారు, పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ బృందం ఎంక్వైరీ చేస్తుంది, కొన్ని విషయాల్ని కనిపెట్టింది, నెల్లూరు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది. సో ఒక పక్కన సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఉండగా ఇంకొక పక్కన ఏకసభ కమిషన్ దేనికోసం? ఇది కోర్టు ఉల్లంఘన అనేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క పిటిషన్ సారాంశం. కానీ ఆ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణ తీసుకోలేదు. సుప్రీంకోర్టు విచారణ తీసుకోదని మనం ముందుగానే కొంత అంచనా వేశాం. మొన్న శనివారం రోజు వీడియోలో చెప్పేటప్పుడే ఖచ్చితంగా వైసీపీ పార్టీ సుప్రీంకోర్టు దాకా కూడా పోయింది ఈ ఏకసభ్య కమిషన్ని సవాలు చేస్తూ. కానీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినా వాళ్ళు అంటే సుప్రీంకోర్టు దీన్ని అంటే కమిషన్ని వ్యతిరేకిస్తూ తీర్పు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు ఏ అంశానైతే సిట్టుకు అప్పచెప్పిందో ఆ అంశాల్లోకి ఏకసభ్య కమిషన్ వెళ్ళదు. ఏకసభ్య కమిషన్ దేనికోసం? ఐఏఎస్ దినేష్ కుమార్తో వేశారు. ఇది చేసే పని ఏంటంటే, దీనికి అప్పచెప్పిన టాస్క్ ఏంటంటే, ఆల్రెడీ సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు, ఛార్జ్షీట్ ఏదైతే ఉందో కోర్టులో నమోదు చేసినటువంటి ఛార్జ్షీటు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ, ఈ రెండింటిని పరిశీలనకు తీసుకొని వేర్ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రాంగ్, హౌ వెంట్ రాంగ్, తప్పు ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఇలాంటి విషయాల్ని కనుగొనడానికి మాత్రమే ఇప్పుడు ఏకసభ్య కమిషన్. అంతేగాని అసలు లడ్డూ కల్తీ జరిగిందా లేదా, మళ్ళీ ల్యాబుల్లో టెస్ట్ చేయించడం, ఇలాంటి అంశాల్లోకి ఏకసభ్య కమిషన్ వెళ్ళదు. ఆల్రెడీ సిట్ కనిపెట్టిన అంశాలనే పరిగణలోకి తీసుకొని ఆ అంశాల ఆధారంగా తప్పు ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ స్థాయిలో జరిగింది, దాని కారకులు ఎవరు అనేది మాత్రమే ఫైండింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదికిస్తుంది. అంత మాత్రమే అది. దాని పరిమితి అంతవరకు. అంతేగాని కొత్తగా ఎంక్వైరీ చేయటం కాదు, మొత్తం అసలు లడ్డూ కల్తీ గురించి ఎంక్వైరీ చేయటం కాదు, నకిలీ నెయ్యి గురించి ఎంక్వైరీ చేయటం కాదు. నకిలీ నెయ్యిని ఆల్రెడీ సిట్ ఎంక్వైరీ చేసింది, అది నెయ్యి కాని నెయ్యి అని చెప్పింది. దాదాపు 68 లక్షల కేజీల కెమికల్ మిశ్రమాన్ని నెయ్యిగా నమ్మించి తిరుమల లడ్డూలు కలిపి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులు పంపిణీ చేస్తారన్న విషయం చెప్పింది. అది ఓవర్, దాని పాటు అది చేస్తుంది, ఆ ఎంక్వైరీ అది కొనసాగుతుంది. దాంట్లో నిందితుల లిస్టు కొంతమంది ఉంది. చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏతో సహా చాలామందిని ఇప్పటికే నిందితుల లిస్టులో పెట్టారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. దాని పని అది నడుస్తుంది. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ పని ఏంటంటే, ఆ ఛార్జ్షీట్ ఏదైతే ఉందో, సిట్ కనిపెట్టే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఒక రిపోర్ట్ ఇవ్వటం, పైగా రేపటి కాలంలో తప్పు జరగకుండా ఏం చేయాలో కూడా చెప్పడం. దానికి 45 రోజులు సమయం ఇచ్చారు. ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ను నియమిస్తూ ఏకసభ్య కమిషన్ని వేశారు. అంతే తప్ప ఇక్కడ సిట్టు ఆధారంగా విచారిస్తారు తప్ప కొత్తగా ఎంక్వైరీ చేయటం ఉండదు. కాబట్టి వైసీపీ గగ్గోలు పెట్ట, వైసీపీ భయమైంది ఈ నకిలీ నెయ్యి వ్యవహారంలో ఆ సిట్టు కొంతమందిని వదిలేసింది అనేది విమర్శ ఉంది. ఇప్పుడు నిబంధన మార్చి మరీ చేశారు, అది సిట్టే చెప్తుంది. ఆ నిబంధన మార్చే ఎవరు, ఏ స్థాయి వాళ్ళు? ఆనాటి చైర్మన్, ఆనాటి అదనపు ఈవో, ఆనాటి పాలక మండలి. సో వాళ్ళు ఎలా మార్చారు, ఏ స్థాయిలో మార్చారు, ఆ విషయాన్ని ఇప్పుడు బయట తీసుకొస్తే వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర తేలిపోయింది, వైసీపీ పాత్ర తేలిపోయింది. సో ఈ భయం వైసీపీలో ఉంది. తాము చేసినటువంటి మహాపాపం, ఘోర అపరాధం తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది. ఇది వైసీపీ బాధ, వైసీపీకి ఉన్నటువంటి భయం. సో వాళ్ళు ఏదైనా ఇవాళ సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురైందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.